హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటమ్ ఎలా చేయాలో చూపిస్తానండి. పిల్లలు చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ అదే డోనట్స్. ఈలోగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక ఎగ్ తీసుకోండి. ఎగ్ని బౌల్లో వేసుకున్న తర్వాత దానికి 40 ml ఆయిల్ యాడ్ చేయాలండి. 40 ml ఆయిల్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఒక 1 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ కుకింగ్ సోడా కూడా యాడ్ చేయాలి. అదే సోడా ఉప్పండి. ఇప్పుడు నేను దీనికి షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. కావాలంటే మనం షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ పౌడర్ అయితే తొందరగా మెల్ట్ అవుతుందని నేను ఈ పౌడర్ యాడ్ చేస్తున్నాను. 4 స్పూన్స్ షుగర్ పౌడర్ యాడ్ చేశాను. అవి బాగా మిక్స్ అయ్యేటట్టు బీట్ చేసుకోవాలి. నేను బ్లెండర్ యూజ్ చేసి బీట్ చేస్తున్నాను, ప్రాసెస్ ఫాస్ట్గా అయిపోతుందని. అవి బాగా మిక్స్ అయిన తర్వాత వాటికి ఇప్పుడు మనం ఒక 120 ml మిల్క్ యాడ్ చేయాలి. బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేస్తున్నప్పుడు చూడండి పైన అలా నురగలాగా వస్తుంది. అప్పుడు మనం మైదా పిండి యాడ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్కి మనకి ఆల్మోస్ట్ 400 grams to 500 grams మైదా పిండి పడుతుందండి. సో కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిలో కావాలంటే మనం వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను యాడ్ చేయలేదండి. ఎందుకంటే డోనట్స్ మా పిల్లలు చాక్లెట్ సిరప్తో తినడానికి బాగా ఇష్టపడతారు. అందుకని నేను వెనిలా ఎసెన్స్ యాడ్ చేయలేదు. పిండికి మాత్రం కొంచెం కొంచెం వేసుకొనే కలుపుకోవాలండి. మొత్తం ఒకటేసారి వేసేస్తే ముద్దలు ముద్దలుగా అయిపోతుంది. ఇప్పుడు పిండి బాగా కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని మూత పెట్టేసి ఒక 1/2 hour అలాగే ఉంచాలండి. హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత మూత తీసి చూస్తే పిండి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనం కొంచెం చపాతీలాగా ఒత్తుకోవాలి. చపాతీ అంత సన్నగా కాదండి, కొంచెం మీడియం సైజులో కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. ఎందుకంటే మనం డోనట్స్ చేస్తున్నాం కదా, దీంట్లో బేకింగ్ పౌడర్, కుకింగ్ సోడా ఇవన్నీ యాడ్ చేసాము. అవి కొంచెం పొంగుతుంది. సో కొంచెం మైదా పిండి అద్దుకొని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి పిండిని. కట్ చేయడానికి నేను గ్లాస్ యూస్ చేస్తున్నానండి. సర్కిల్ కట్ చేయడానికి గ్లాస్, దాంట్లో మళ్ళీ చిన్న సర్కిల్ కట్ చేయడానికి చిన్న క్యాప్ ఒకటి యూస్ చేస్తున్నాను. అలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దాంట్లో సర్కిల్ కరెక్ట్గా మిడిల్లో పెట్టి కట్ చేయాలి, లేకపోతే లుక్ సరిగ్గా ఉండదండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ పిండి ఉంది కదా, ఆ షేప్ కాకుండా అదంతా రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసేసుకుని ఓన్లీ ఆ డోనట్స్ని మాత్రమే ఉంచుకోవాలి. మధ్యలో సర్కిల్స్ కూడా తీసేయాలి. పిల్లలకి ఈ షేపే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మనం రెగ్యులర్గా చేసే ఐటమ్స్ కంటే. అవన్నీ తీసేసి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా కొంచెం ఆయిల్ పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు మనం ఈ డోనట్స్ని ఆయిల్లో వేయాలండి. మరి హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేస్తే ఈజీగా అవి మాడిపోతాయి, లోపల కుక్ అవ్వదు. అందుకని చూడండి స్లోగా పైకి వస్తాయి అవి. సో సైజ్ ఇంక్రీజ్ అవుతున్నట్టు కనబడుతుందండి ఆయిల్లో, స్లోగా అవి ఉబ్బుతున్నట్టు కనబడతాయి. అందుకని ఆయిల్ మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఓన్లీ ఒక 2 seconds అలా కొంచెం ఒకసారి హైలో పెట్టుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్కి తీసుకొచ్చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే అది లోపల బాగా కుక్ అవుతాయి డోనట్స్. చూడండి ఈ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు తీసేసుకుందాము.
చూడండి చూడ్డానికి ఎంత బాగున్నాయో డోనట్స్. ఇవి చాక్లెట్ సిరప్తో సర్వ్ చేయొచ్చు, లేకపోతే ఆ షుగర్ పౌడర్ అలా వేసుకోవచ్చు. కావాలంటే మనం వెనిలా క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇదండి ఈరోజు రెసిపీ. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి మాత్రం స్నాక్ ఐటమ్గా మనం బాక్స్లో పెట్టడానికి చాలా బాగుంటాయి. వదిలిపెట్టకుండా తినేస్తారు పిల్లలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.